దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మన సాక్ష్యము వేరే వారిని ఉత్తేజపరిచేదిగా, లేకపోతే వారిని ఎంకరేజ్ చేసేదిగా ఉండాలి. హల్లెలూయా. నీ సాక్ష్యము ద్వారా అనేక మంది అన్యజనులు దేవుని యొక్క సంఘంలోనికి చేర్చబడాలి. దేవుని యొక్క సంఘంలోనికి వారు చేర్చబడి, నీ సాక్ష్యము ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క నడవడిక ద్వారా అనేక మంది నశించిపోతున్న ఆత్మలు దేవుని యొక్క సన్నిధిలోనికి వారు ఆకర్షించబడాలి. అది సారం వెదజల్లడం అంటే. మన సాక్షి జీవితం సరిగ్గా లేకపోతే దేవుని ప్రజలుగా మనం పేరు మాత్రం పెట్టుకుంటాం, కానీ దానివల్ల ఏమి కూడా యూజ్ లేదు. ఒకరోజు పరలోక రాజ్యంలో ఒక మీటింగ్ జరుగుతుంటే చాలామంది వెళ్ళి, ప్రభువా నీ పేరు మీద మేము చాలా మీటింగులు పెట్టాం, నీ పేరు మీద మేము చాలా సభలు పెట్టేశాం, మీ పేరు మీద మేము చాలా రకరకాల సోషల్ యాక్టివిటీస్ చేసామని చెప్తే యేసుప్రభు అంటాడట, మీరు అన్నాడు కూడా నాకు నేను ఎరగను అంటాడు. అలాంటి సాక్ష్యం మనం పొందుకోకూడదని నేను మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మన జాడలు, నీ జాడలు సారము వెదజల్చున్నామంటే నీ సాక్ష్య జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మన జీవితాలందరిలో మనందరికీ బర్త్డేలు ఉన్నాయి కదా, మనందరికీ దేవుడు దయా కిరీటాన్ని ధరింపజేస్తూ ఉంటాడు సంవత్సరం వెంబడి సంవత్సరం. ఈ కాలము జరుగుతున్న కొద్దీ దేవునికి మనం అత్యంత దగ్గరగా మనము ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గానికి మనము అతి సన్నిహితంగా మనం ఉండాలి. దేవునికి అంటుకట్టబడే స్థితిలోని మనం ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన దిశలో మనము వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కనుక ఈ మాటలు విన్న మనము మన జీవితాలను ఒకసారి సరిచూసుకుంటూ దేవునికి ఆయాసకరమైనవన్నీ వదిలిపెట్టి దేవునికి ఇష్టమైన సాక్షి జీవితము మనందరం కలిగి ఉందాము. ఈ యొక్క సంవత్సరం అనే దయ కిరీటాన్ని ఈరోజు దేవుడు ధరింపజేసినటువంటి బెన్నీని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఫలింపజేయునుగాక. ఆమేన్.